చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ పోయింది నాన్న? క్యాన్సర్ అయిపోయింది నాన్న. యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఈ ప్రపంచం చిన్నారులకు స్వర్గధామంగా ఉండాలి, కానీ కొందరి జీవితం చిన్న వయసులోనే కన్నీటి సంద్రంగా మారుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సూర్యాపేట జిల్లా ఆత్మకూరియస్ మండలం గట్టికల్ గ్రామంలోని మనం చూపించబోయే ఈ ఇద్దరు చిన్నారుల దీనగాథ. చిన్న వయసులోనే పుస్తకాలతో కుస్తీ పడాల్సిన వయసులో ఎన్నో కళలు కనాల్సి ఉల్లాసంగా స్కూల్లో గడపాల్సిన ఈ వయసులో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒక నిస్సహాయంగా తమ జీవితంలో కమ్మిన చీకట్ల మధ్య బతుకుతున్నారు ఇద్దరు చిన్నారులు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? శివ. ఏమైంది అసలు? అమ్మ నాన్నకి ఏమైంది, ఎప్పుడు చనిపోయారు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మా డాడీకి యాక్సిడెంట్ అయింది, మా అమ్మకి బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు మా తమ్ముడు మా రమేష్ అన్న ఇంటికాడ ఉండేవాడు. అయితే మా డాడీ కూడా చనిపోయిన వల్ల నేను కూడా మా రమేష్ అన్న ఇంటికాడ ఉంటా, అక్కడనే చదువుకుంటా, అక్కడనే ఉంటా. ఎట్లా భోజనం ఎడ చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఎట్లా ఏం సంగతి? మీకు ఆలనా పాలన ఎవరు చూస్తున్నారు? నాకు ఆలన పాలన మా రమేష్ అన్నయ్య ఏమన్నా తెచ్చి పెడతాడు. ఇక నాకు అమ్మాయినా నాన్నైనా మా వాళ్ళే. మా తమ్ముడిని సాదుకుంటారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళతోనే ఉంటా. నేను రోజు బడికి వెళ్తుంటే నేను జోంకాయలు తెంపుకుంటా అని అక్కని అడిగితే ఎప్పుడైనా తెంపుకోరా అని మళ్ళా ఎప్పుడన్నా ఇంట్లో కూరలు అయిపోతే మా వదిన ఎప్పుడైనా అడిగినప్పుడు కూర వేసిస్తుంది, పెరిగేసి ఇస్తుంది. మా వదిన అమ్మ నాన్న లేని లోటు ఎప్పుడైనా గుర్తొస్తుంది? అమ్మ నాన్నలు గుర్తొస్తారా మీకు? వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మాకు అమ్మ నాన్న అంటే బాగుండు, కానీ మా రమేష్ అనే మా వదిన ఉన్నాక ఇంకా మా అమ్మ నాన్న అన్నట్టు అని గుర్తు తెచ్చుకుంటాం. ఏం చేస్తావు పెద్ద అయినాక? నువ్వు చదువుకుంటావా, ఏం చేస్తావు? చదువుకుంటా, ఎస్ఐ కావాలని కోరిక. తమ్ముడు ఎప్పుడన్నా అడుగుతాడా అమ్మ డాడీ, మమ్మీ డాడీ అని అడుగుతాడా తమ్ముడు నేను? ఏమని చెప్తావు సమాధానం తమ్ముడికి? మనకి అమ్మాయినా నాన్నైనా మా రమేష్ అన్నయ్య అని చెప్తా. మాట్లాడతాడా? అమ్మ ఎక్కడ పోయింది నాన్న? క్యాన్సర్ అయిపోయింది. నాన్న యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? యాక్సిడెంట్ అయిందా? ఎన్ని రోజులైంది? మంచిగా చదివిస్తే అందరూ సాయం చేస్తే చదువుకుంటావు మంచిగా? ఇది ఇక్కడ పిల్లలు చెప్తున్నారు. పిల్లలు మాట్లాడే ప్రతి మాట కూడా మనసున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా కండతాడి పెట్టిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు వీళ్ళకు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే మనుషులకైనా మనసు ఉంటుందో లేదో కానీ పెంపుడు జంతువులకు ఉన్న మనసు చాలా గొప్ప విషయం. ఈ శునకమే వీళ్ళకు సహాయంగా వీళ్ళకు ఉంటున్న పరిస్థితి. మరోవైపు ఇంకా సమాజంలో మనసున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి వీళ్ళ ఆలన పాలన చూస్తున్న రమేషే దీనికి నిదర్శనం. ప్రస్తుతం వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న రమేష్ గౌడ్ అనే వ్యక్తి వీళ్ళ ఆలన పాలన చూస్తూ వాళ్ళని తల్లిదండ్రుల వాళ్ళకు ఎవరు గుర్తు రాకుండా వాళ్ళని పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, ఇతను ఎందుకు వాళ్ళని అక్కడ చేర్చుకుంటాడో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు అసలు ఏమైంది అసలు వీళ్ళ పిల్లలకు? 2022 ఏప్రిల్ 9 నాడు వాళ్ళ అమ్మ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది నిమ్స్ హాస్పిటల్లో. అప్పటి నుంచి ఆ చిన్న పిల్లగాడు 18 నెలల అబ్బాయి. అప్పటి నుంచి మా ఇంట్లో మధ్య ఉండటం వల్ల మాతో బాండింగ్ పెరిగిపోయింది. ఎట్లా పోయినా కూడా మా ఇంటికాడ వేసిపోయేది. అట్లా మా మిస్సెస్కి అలవాటు అయిపోయారు. ఇక ఆమెకి అన్ని ప్రతి ఒక్కటి తానే చేస్తుంది. ఇక పెద్ద బాబు వాళ్ళ నాన్న కాడ ఉండేది. వాళ్ళ నాన్న మొన్న 5వ తారీఖు నాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో. ఇక అప్పటి నుంచి వాడు ఆ చిన్న బాబు అంటాడు, అన్నయ్య నేను రమేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా కదా, రేపటి నుంచి డాడీ చచ్చిపోయాడు కానీ నువ్వు ఎక్కడ ఉంటావు అన్నయ్య అని క్వశ్చన్ చేయగానే మా బజార్లో మొత్తం కంటతడి పెట్టారు, విపరీతంగానే కంటతడి. ఇక ఇప్పటి నుంచి వాళ్ళకి మా ఊళ్ళో గ్రామస్తుల సహకారంతో అందరికీ ఫండింగ్ పెడితే చాలామంది స్పందించి డబ్బులు వేస్తారు. ఇంకా మీలాంటి
టీవీ ఛానల్స్ ద్వారా ఇంకా మాకు స్ప్రెడ్ అయితే ఇంకా వాళ్ళకి మంచి గొప్ప అవకాశాలు వస్తాయని మేము భావిస్తున్నాం. రేపు ఏదైనా వాళ్ళ శ్రేయస్సు కొరకే, మీరు చేసినా మేము చేసినా ఎవరు చేసినా వాళ్ళ శ్రేయస్సు మంచి ప్రయోజకులు కావాలని నా బాధ, అంతే తప్ప నాకేదో క్రెడిట్ దక్కాలని ఏదో మీడియాలో ఫోకస్ కావాలనే ఆలోచన నాకు ఎక్కలేదు. అది నా కాన్సెప్ట్. దానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న గుర్తు చేసుకుంటారా? వాళ్ళని అడుగుతుంటారు. వాళ్ళ అమ్మ నాన్న అంటే వాడు చిన్నోడు కొంచెం గుర్తుపడ్డాడు. వాడు ఏ రోజు కూడా వాళ్ళకి అలవాటు చేయలేదండి. వాడు అన్నం తినాలన్నా కూడా వాడు పెద్దోడికి అసలు అడిగేది తెలియదు. మాకు తెలుసు వాని గురించి, వాని మనస్తత్వం. పిలిచి మేము పెడతాం. వాళ్ళ నాన్న వండక పాపం ఉంటే మేము అన్ని మేము పెడతాం. మా బజార్లో మేము ఒక్కరమే కదా, అప్పుడప్పుడు మా బజార్లో అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇడ్లీ చేసుకున్నా, ఇక్కడ పక్క మట్టి వీళ్ళు చారేసు, ఇక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు అంతా మ్యాక్సిమం అందరు సహకరిస్తారు. కాకపోతే మేము కొంచెం ఎక్కువ బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నాం. చిన్న బాబు మాత్రం ఒక 3.5 years నేను సాదా పెట్టేవాడిని. అప్పటి నుంచి మా దగ్గర ఉంటాడు. మేమే స్కూల్కి పంపించడం, అంగన్వాడీ స్కూల్కి పోతుండు, తీసుకుపోవడం అంతా మేము. పెద్ద బాబు కూడా సరే, మా చిన్న బాబుని ఎలా మీరు అక్కడ చేసుకుంటారు, పెద్ద బాబు కూడా అలా చేసుకోబోతున్నారు. నేను ఆల్రెడీ నిన్ననే అన్నా, ఖచ్చితంగా వాళ్ళని చేసుకుంటాం. నాకేముంది, వాళ్ళకు బాధ్యతగా ఫీల్ అవుతుంది తప్ప భారంగా ఎక్కడ ఫీల్ కావట్లేదు, అంతే తప్ప ఇక తర్వాత వాళ్ళు ఒక ప్రయోజకులు చేయాలి అనే ఒక్క కాన్సెప్ట్తో నేను తీసుకున్నాను. వాళ్ళ ఇది సమాజంలో ఇంకా కూడా మానవత్వం బతికే ఉందని చెప్పడానికి రమేష్ వాళ్ళ పిల్లలని కూడా అక్కడ చేసుకోవడమే నిదర్శనం కనపడుతుంది. కానీ వాళ్ళని ఇంకా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ఇంకా ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలంటే కొంత ఆర్థిక పరిస్థితికి అడ్డం వస్తుంది. సో వాళ్ళందరికీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరు తలా చేయి వేసి వాళ్ళను సహాయం చేస్తే వాళ్ళకి 100% వాళ్ళని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దానని కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పమ్మా, ఎట్లా ఆ పిల్లల చూసి ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది, మస్తు బాధ అవుతుంది. కొడుకులు తల్లి బాయ తండ్రి బాయ, తల్లి ఉన్నా బాగుండు, తండ్రి ఉన్నా బాగుండు, ఎవరన్నా ఒక్కరుంటే వాళ్ళకు మంచిగా ఉండని బాధ, మస్తు బాధ మా కడుపుల. వాళ్ళని చూస్తే అసలు దుఃఖం ఆగట్లే, మస్తు బాధతో ఉన్నామండి. అంతే అండి. బాధ అనిపిస్తుందండి. ఎట్లా బతుకుతారు పిల్లలు, ఆగమవుతారు. రమేష్ ఉండు కదా, ఆయన అండకే బతకాలని మేమందరం ఆలోచిస్తున్నాం అండి. తండ్రి ఆయన బాధ వచ్చిన కష్టం వచ్చిన ఆయనే, అన్ని ఆయనే. ఆయన ఒక దేవుడు, ఆమె ఒక దేవత, అంతే. రమేష్ మంచి చూసుకుంటాడమ్మా పిల్లల్ని? మా కొడుకే. నేను కూడా పిల్లగాళ్ళని బయట దించొచ్చటం, తీసుకొచ్చటం, బుద్ధి గడగటం, ఒళ్ళు గడగటం అంతా మేము కూడా చేస్తాం. మా కోడలు ఎక్కువ చేస్తాం, నేను తక్కువ చేస్తాం. ఈ బజార్ వాళ్ళందరూ కూడా పెడతారు, అన్నం పెడతారు, కానీ చావ మేము చేస్తాం. మా ఇంట్లోనే మన వాళ్ళే నా బిడ్డ పోయిన కానించి అయినా కానీ అత్తగాళ్ళే వాళ్ళే ఇదవుతుంది. ఆయన లేకపోతే మాత్రం నా పిల్లగాళ్ళు ఇదే మళ్ళీ రెండోటి మళ్ళీ ఇంట్లోనే తండ్రి ఇదైపోయింది. ఆయన అదైనా ఏం చేస్తా, ఇక మరి భగవంతుడే వాళ్ళదే పుణ్యం దేతారు. ఏం చేస్తాం మరి, ఇక అది అన్నిటికీ ఆయన మీదనే పెట్టుకున్నాం, ఆయన మీదే చేస్తున్నాం, ఆధారపడుతున్నాం. నేను ఆయన మామని ఏది నా వాళ్ళని నా బిడ్డనే ఇచ్చిన ఆయన. ఇవి పిల్లలిద్దరిని కూడా అక్కడ తీసుకున్న రమేష్కి అయితే అందరూ కూడా గ్రామస్తులు హ్యాట్సాప్ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి అందరూ కూడా మనం కూడా సామాజిక బాధ్యతగా పిల్లలందరికీ కూడా తలా చేయి వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చిన్నారి జీవితాల్లో బతుకు కొత్త వెలుగును నింపవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడతా ఉంది. తల్లి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడం, తండ్రి ఒక కొద్ది రోజుల క్రితమే యాక్సిడెంట్లో చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళందరినీ కూడా రమేష్ వాళ్ళ బాలన పాలన రమేష్ అయితే చూస్తాను. రమేష్ తమ జీవితాంతం కూడా వాళ్ళిద్దరిని చూసుకొని వారిని భారత పౌరులుగా తీర్చిదిద్దారని కూడా చెబుతున్న ఆ పరిస్థితిని అయితే అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం కూడా సో వాళ్ళకు ఒక తావు చెయ్యి వేసి ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళని ఇంకా మంచిగా ఏదైతే అత్యున్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అయితే మనందరి పైన ఉంది. అమ్మ ఎక్కడ పోయింది క్యాన్సర్ అయిపోయింది, నాన్న యాక్సిడెంట్ అని చచ్చిపోయింది.